కూటమి ప్రభుత్వంలో కామ క్రీడలతో కొంతమంది కరప్టెడ్ అయి కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకి కొంతమంది బయటపడి మచ్చలు పడి నిందలు పడి అందరూ మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకం చూస్తోంది. సమాధానం ఏమిటి? ఈ రోజు దాకా దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. ఇదే పరిస్థితి గత 5 ఏళ్ల క్రితం కూడా మనం చూస్తాం. వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు టీటీడీ కి సంబంధించినటువంటి ఒక సభ్యుడు ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఇదే రకంగా బయటకొచ్చి అంటే రాసలీలలు అని బయటకొచ్చి నేనిప్పుడు అదే చెప్తున్నా. ఇక్కడ ఎవడు శుద్ధపూసలు కాదు. ఎవ్వడు శుద్ధపూసలు కాదు. ఆనాడు టీటీడీ మెంబర్, ఈనాడు టీటీడీ చైర్మన్ ఏకంగా మరి. అటువంటి టీటీడీ చైర్మన్ ఎవరున్నారు? నాయుడు గారు ఉన్నారు. నాయుడు గారు ఎవరు? కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వచ్చిన మనిషి. అటువంటి మనిషి మీద పడ్డ నిందకి ఏం చెయ్యాలి? తక్షణమే ఎడం చేత్తో రిజైన్ చేసి నేనేమిటో ప్రూవ్ చేసుకుంటాను, అప్పటిదాకా ఇక్కడ కూర్చోనని బయటకు వచ్చేయాలి. ఏం జరిగింది? ఏం జరిగింది? అయితే ఒక విషయం ఏమిటంటే ఆయనే వచ్చి మాకు 30 ఏళ్లుగా అనుబంధం ఉంది అని అన్నారు. అయిపోయింది.